Hi students, welcome to VJ Education. Today I am going to explain some important MCET question. See the question. Integration of root x into 1 minus x cube whole power minus 1 by 2 dx equal to 2 by 3 g of f of x plus c1. Then what are the values of g of x and f of x? So first of all మనం x power 3 by 2 equal to some t అనుకుంటాం. మనం దీనికి r both sides derivation తీసుకున్నట్లయితే so 3 by 2 into root x dx equal to dt. సో మనం ఈ టూ వాల్యూస్ మనం గివెన్ ఇంటిగ్రేషన్ లో మనం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 dt by 3 into square root of 1 minus t square. సో నెక్స్ట్ మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి 2 by 3 into sin inverse t plus c. 2 by 3 into sin inverse of t ప్లేస్ లో మనం x పవర్ 3 by 2 plus c. సో నెక్స్ట్ మనం గివెన్ క్వశ్చన్ ఒకసారి చూడండి. వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినటువంటి ఆన్సర్ కి మనం ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్ కంపేర్ చేసుకుంటే 2 by 3 సేమ్ గా ఉంది. అలానే ఇక్కడ g of f of x ప్లేస్ లో మనకు sin ఇన్వర్స్ x పవర్ 3 by 2 ఉంది. c1 ప్లేస్ లో c ఉంది. సో ఇవి రెండు మనం కంపేర్ చేస్తే సో ఇక్కడ f of x ప్లేస్ లో ఏముంది, x పవర్ 3 by 2 ఉంది కదా. సో f of x ఈక్వల్ టు x పవర్ 3 by 2 అండ్ g of x ఈక్వల్ టు sin ఇన్వర్స్ x. సో దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.